అమెరికాలో మన తెలుగు యువతి చదువుకోవడానికి వెళ్ళి అదే తెలుగు విద్యార్థి చేతిలో నిజంగా హత్యకు గురవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా నిఖిత గురించి చెప్పాలి అంటే 4 ఏళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళి తన రూమ్మేట్, కానీ చాలామంది వెంటనే బాయ్ ఫ్రెండ్ అంటారు. ఎప్పుడైనా సరేనండి, అప్పు ఇస్తేనే సమస్యలు వస్తున్నాయండి. సహాయం చేద్దామని మనం అనుకుంటే అది వాళ్ళు చేతకాలంతనంగా తీసుకుంటున్నారు. తర్వాత డబ్బులు అడిగినప్పుడు అమ్మాయి ఎన్ని డాలర్లో, $450 ఎన్ని డాలర్లో ఇస్తే తను తిరిగి ఇమ్మని అడిగినందుకు రూమ్కు రా ఇస్తాను అని చెప్తే పాపం నమ్మి వెళ్ళింది. నమ్మి వెళ్ళంగానే అతను హత్య చేసి తన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా తన అకౌంట్లోకి వేసేసుకుని ఆ పాడిని అక్కడి నుంచి అమెరికా నుంచి ఇండియాకు చెన్నైకి వచ్చేసాడు. చెన్నైలో అతన్ని పట్టుకున్నారు. ఆ పాప తండ్రి చెప్తున్నాడు, ప్లీజ్ అండి, బాయ్ ఫ్రెండ్ అనో మాజీ ప్రియుడనో ఇట్లాంటివి చేయమాకండి, పిల్లలాగో లేదు, ఇలాంటి పుకార్లు పుట్టించద్దు. అందరితో కలిసి క్లాస్మేట్స్ అందరు కలిసి ఒక చోట రూమ్ తీసుకున్నారు. దాంతోపాటు ఈ అమ్మాయి కూడా ఉంది, ఆ అబ్బాయి కూడా ఉన్నాడు, రూమ్మేట్స్ అని చెప్పండి, అంతేగాని ఇట్లాంటి నిందలు వేయమాకండి అని చెప్తున్నారు. ప్లీజ్ అండి, తెలిస్తేనే చెయ్యండి. ఒక అబ్బాయి అని చెప్పండి, లేకపోతే తనతో పాటు పనిచేస్తున్నవాడో తనతో పాటు రూమ్లో ఉంటున్నవాడు అని చెప్పండి. కానీ వెంటనే బాయ్ ఫ్రెండ్ లేకపోతే మాజీ ప్రియుడు అనే లింకులు తగిలించడం వల్ల పేరెంట్స్ తీసుకోలేకపోతున్నారు. పిల్ల చనిపోయిన బాధ కంటే కూడా దానికి ఈ బాధ ఇంకా ఎక్కువగా ఉంది. మీరు చదువుకోవడానికి వేరే ఊర్లు వెళ్ళిన చోట వీడు మన ఆంధ్ర వాడే, తెలుగు వాడే, మన ఇంటి పక్క వాడే, మన క్లాస్మేటే, మనం ఇద్దరం క్లాస్మేట్స్ చదువుకుంటున్నాం కదా అని చెప్పి ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చినా దయచేసి అడగమాకండి. అట్లా అయితేనే డబ్బులు ఇవ్వండి. లేదు అడుగుదామని చెప్పి ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు. ఎవ్వరికి డబ్బులు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇచ్చే ఉద్దేశాలు ఉండట్లేదు. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా. అలాగని ఎవరికి సహాయం చేయకుండా ఉంటామండి, ఎవరికైనా హాస్పిటల్ ఉంటారు మనం చేయకుండా ఉంటామంటే అలానే కాదు నేను చెప్పేది. ఇలాంటి చిన్న పిల్లలు పాపం చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి మగ పిల్లలకి సహాయం చేస్తే వాళ్ళకి వేవో డ్రగ్స్, గంజాయో, సిగరెట్లో వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. తిరిగమ్మంటే వాళ్ళ కోపాలు వస్తున్నాయి. మనకి వాళ్ళకి చాలా తేడాలు ఉంటాయి. ఫ్యామిలీస్కిను పిల్లలకి కూడా చాలా తేడాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఫ్యామిలీస్ వల్ల కూడా డబ్బులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు, విరోధాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కృతజ్ఞత ఉంచుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు మనం చేద్దామన్నా ఆ కృతజ్ఞతను వాళ్ళు తీసుకోవట్లేదు, ఉంచుకోవట్లేదు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి, అవునా కదా? పాపం ఈ అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలి, వాళ్ళ మదరు ఫాదర్కి దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడికి మాత్రం ఉరిశిక్ష విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా, ఎన్నో ఆశలతో పిల్లని, ఆడపిల్లని అంత దూరం పంపించడం అంటే చాలా కష్టమైన పేరెంట్స్కి, ఆడపిల్లల తల్లిదండ్రులకి. అయినా తెగించి పంపిస్తుంటే పెళ్లి చేద్దామన్న టైంలో ఇలాంటి మూర్ఖుడు పొట్టను పెట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో. ఆ బాధను ఎవరైనా తీసేయగలుగుతారా? ఒక మనిషిని చంపితే తిరిగి వాడికి ఉరిశిక్ష వేయటమే కరెక్ట్ అయిన సమాధానం అంట నేను. ఎవరైనా ఒక మనిషిని చంపాడా ఉరిశిక్ష వేయండి, అంతేగాని వాడిని 10 ఏళ్ళు జైల్లో ఉంచి వాడికి తిండి పెట్టి వాడికి శుభ్రంగా వాడి వస్తాదులాగా తయారు చేసి బయటికి పంపిస్తే ఇంకో నలుగురిని చంపుతాడు వాడు. ఒక మనిషిని చంపితే తిరిగి మరణశిక్ష అని చెప్పండి. ఒక ఆడపిల్ల జోలికి వచ్చి ఆడపిల్లని ఏదైనా చేస్తే మరణశిక్ష అని చెప్పండి. అప్పుడు చట్టాలు కఠినంగా ఉంటేనే మారుతారు ఇట్లాంటి మనుషులు, లేకపోతే మారే ప్రసక్తే లేదండి ఇట్లాంటి వాళ్ళు. పైగా ప్రచారాలు చేయమాకండి, బాయ్ ఫ్రెండ్ లేకపోతే అమ్మాయి మాజీ లవరు, ఇట్లాంటి ప్రచారాలు కూడా తెలియకుండా అమెరికాలో జరిగింది. దయచేసి మీడియా ఛానల్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. పేరెంట్స్కి ఇబ్బంది కలిగించే విషయంగా ఉంటుంది అది. ఓకేనా?